నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన విపక్ష నేతల ఫోన్లను ప్రణీత్ రావు, ఇతర అధికారులు ట్యాప్ చేసినట్లుగా విచారణలో తేలింది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి నల్గొండలోనే వార్ రూమ్ సెంటర్ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్ రూమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన డబ్బులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిపే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ బృందం తమ వాహనాల్లో డబ్బు తరలింపు, కాంగ్రెస్ నేతలు, అనుచరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి కట్టడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ట్యాపింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ముగ్గురు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిసిందే. అయితే దర్యాప్తు బృందం ఇద్దరు కానిస్టేబుల్స్ ను మాత్రమే హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలిసింది. నల్గొండలో వార్ రూమ్ కు ఎవరు సహకరించారన్న దానిపై విచారణ బృందం ఆరా తీస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్యాపింగ్ బృందంతో పనిచేసిన వారి పాత్ర ఎంత అనే అంశాన్ని దర్యాప్తు బృందం సిబ్బంది ద్వారా విచారిస్తోంది. నల్గొండలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ కాంగ్రెస్ నేతలు, రైస్ మిల్లర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పరిశ్రమల యాజమానుల టార్గెట్ గా పనిచేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వివక్ష పార్టీలకు ఆర్థిక సహకారం అందించే బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ చేశారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే వివరాలతో పాటు ఎక్కడ ఎంత నగదును పట్టుకున్నారనే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ భూముల కీలకమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భూముల క్రయ విక్రయాలపై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు శాఖతో పాటు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2015లో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్గొండలో ఓఎస్టీగా పనిచేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్ఐలుగా పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సిఐ గట్టుమల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇక్కడ పనిచేసిన సమయంలోనే వీరి మధ్య సంబంధాలు ఏర్పడి మళ్లీ ఒకటై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నలుగురు పోలీస్ అధికారులతో అప్పట్లో సన్నిహితంగా మెలిగిన పోలీస్ సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులను తాకడంతో కలకలం రేపుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తే మరిన్ని సీక్రెట్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని స్పెషల్ టీం అంటోంది.